క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడే వరకు, కనిపించేంత వరకు కూడా నాకు మరలా ప్రసవేదన కనపడుతుంది. అంటే అప్పుడు వాళ్ళలో ఏ ముఖం పోయింది? క్రీస్తు స్వారూప్యం పోయింది, దురాత్మ స్వారూప్యం వచ్చింది, చీకటి అలుముకుంది, ప్రకాశించాల్సినటువంటి ముఖాలు చీకటిమయముగా మారిపోయాయి. కనుకని పౌలు గారు అంటారు, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఒకప్పుడు ప్రసవేదన పడి రక్షించుకున్నాడు, ఒకప్పుడు ప్రసవేదన పడి విమోచించాడు, ఒకప్పుడు ప్రసవేదన పడి వాక్యము చేత వారిని పోషించాడు, నడిపించాడు, అభివృద్ధిలోకి నడిపించాడు, ఆత్మీయంగా బలపరిచాడు. మరలా వాళ్ళు లోకం వైపు చూసి తన ముఖాల్ని మార్చుకున్నారు. ఆ సంగతి పౌలు గారు తెలిసి అంటాడు, మీలో మరలా క్రీస్తు స్వారూప్యం ఏర్పడేంత వరకు నాకు మరలా ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చాలి అంటే ప్రసవేదన పడాలండి, మరలా కనాలి. ఒక వ్యక్తిలో క్రీస్తు స్వారూప్యము కనపడాలి, ఏర్పడాలి అంటే సేవకుడైన వ్యక్తి ప్రసవేదన అనుభవించాలి. మీరు అనుకోవచ్చు ఆశామాసిగా, ఏదో ఆదివారం పూట వెళితే 2 పాటలు, 4 మాటలు, 4 చప్పట్లు, 6 స్తోత్రాలు, ఇంకా చాలు, ఇదే ఆరాధన అని మీరు అనుకోవచ్చు. ఒక సేవకునికి ఉండే ప్రయాస, ఒక సేవకునికి ఆ కష్టం ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసి దేవుని వాక్యము చేత క్రీస్తు స్వారూప్యంలోకి మారేంత వరకు కూడా సేవకుడు ప్రసవేదన పడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లులైనటువంటి మీరు మీ బిడ్డలకు జన్మించేటప్పుడు ఎంత ప్రసవేదన అనుభవిస్తారో అది మీకు తెలుసు. ఒక సేవకునిగా ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చేంత వరకు కూడా సేవకుడు అనబడే వ్యక్తి ప్రసవేదన పడుతాడు. కనుకనే పౌలు గారు అంటారు కదా, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా, అంటే ఇదివరకు పడ్డాడు, నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, మన రూపం క్రీస్తు స్వారూప్యంగా ఉండాలి, మన రూపం క్రీస్తు స్వారూప్యంగా ఉండాలి. కానీ యెజబెలు లాగా, దురాత్మలాగా, సినిమా హీరోయిన్ లాగా ఉండకూడదు.